హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రఘురాంకు గతం గుర్తుకు వచ్చి శాలిని గురించి అందరికీ చెప్పాలనుకుంటాడు. చంద్రకళ వస్తే తన తలపై కొట్టింది శాలిని అని చెబుతాడు. కాని రఘురాం నిజం చెప్పనివ్వకుండా శాలినిని కాపాడుతుంది చంద్రకళ. దాన్ని చంద్రకళపైలే రివర్స్ ప్లే చేసి ఇరికేస్తుంది శాలిని. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అందరు గుడిలో మొక్కు తీర్చుకునేందుకు అంతా ఒప్పుకుంటారు. మరోవైపు రాజ్ను ఆర్థిక సమస్యలు ఎక్కువవుతున్నాయని ఎలాగైనా శృతి నుంచి ₹1,00,000 లాగు అని తల్లి చెబుతుంది. ఎలా లాగాలి అని రాజ్ ఆలోచిస్తాడు. మరోవైపు కొత్త డ్రెస్ కోసం తల్లిని 5,000 అడిగితే 500 తప్పితే ఎక్కువ లేవని కామాక్షి చెబుతుంది. ఇంతలో శృతికి కాల్ చేసిన రాజ్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయమంటాడు. కోటీశ్వరుడివైండి నన్నడుగుతావేంటి అని శృతి అంటుంది. డబ్బంతా ట్రస్ట్ పేరు మీద ఉంది. పర్సనల్ పనులకు తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని కవర్ చేస్తాడు రాజ్. ఈరోజు మా డ్రైవర్ కూతురు ఎంగేజ్మెంట్ ఉంది. అతనికి ఇస్తానని మాటిచ్చాను. ఇవ్వకుంటే మాటపోతుంది. నువ్వు పంపిస్తావని తెలుసు. అర్జెంటుగా పంపించు అని రాజ్ అంటాడు. సారీ బేబీ, ఇవ్వలేను. మావాళ్లు కూడా క్యాష్ ఇంట్లో పెట్టుకోను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. నాకు ఏదైనా కొనిపెడతారు కానీ డబ్బులు ఇవ్వరు అని శృతి అంటుంది. సరే, వేరే చోట ట్రై చేస్తా అని రాజ్ కాల్ కట్ చేస్తాడు. 1,00,000 కోసం రాజ్ నన్నడగటమేంటి చీప్గా? రాజ్ నిజంగానే కోటీశ్వరుడా? రాజ్ ఎక్కడుంటాడో తెలుసుకోవాలి అని శృతి డౌట్ పడుతుంది. మరోవైపు చంద్రకళకు విరాట్ ముద్దు పెట్టడానికి ట్రై చేస్తే చంద్ర తప్పించుకుంటుంది. చంద్రను గట్టిగా పట్టేసుకున్న విరాట్ ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్తుంటాడు. ఇంతలో కామాక్షి వచ్చి చూస్తుంది. కామాక్షి వచ్చి అరుస్తుంది. తలుపులు వేసుకొని ఉండమంటుంది. పూజ సామానులో పాలు, పంచదార యాడ్ చేసుకోండని చెప్పడానికి వచ్చానని చెప్పి వెళ్ళిపోతుంది కామాక్షి. మరోవైపు రఘురాంకు శాలిని నీళ్లు తీసుకొచ్చి ఇస్తే టాబ్లెట్స్ కూడా ఇవ్వమంటాడు. విరాట్ వచ్చి ఆఫీస్కి వెళ్తున్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో రఘురాంకు శాలిని టాబ్లెట్స్ మార్చిందా, తలపై కొట్టిందా గుర్తుకు వస్తుంది. శాలిని వచ్చి టాబ్లెట్స్ ఇస్తే, రాక్షసి, మళ్ళీ వచ్చావా? నా తలపై కొట్టింది నువ్వే, టాబ్లెట్స్ మార్చింది నువ్వే, నీ గురించి అందరికి చెబుతాను అని జగదీశ్వర్ని పిలుస్తాడు. ఇంతలో చంద్రకళ వస్తుంది. చంద్రకళకు ఈ రాక్షసియే తలపై కొట్టింది. మీ అత్తయ్యకు, క్రాంతికి చెప్పాలి అని రఘురాం అంటాడు. అందర్నీ పిలవడానికి రఘురాం వెళ్తుంటే మ్యాట్లాగుతుంది చంద్రకళ. దాంతో రఘురాం కింద పడపోతూ పక్కనే షోకేస్ బొమ్మను కింద పడేస్తాడు. దాంతో రఘురాం అంతా మర్చిపోతాడు. అంతా వచ్చి ఏమైందండి అని అడుగుతారు. ఏదో చెప్పాలని వచ్చా, గుర్తుకు రావట్లేదు అని రఘురాం అంటాడు. చంద్రకళ కవర్ చేస్తుంది. రఘురాం వెళ్ళిపోతాడు. అసలు ఏమైందనే శాలినిని క్రాంతి, కామాక్షి అడుగుతారు. చంద్రకళ మావయ్యకు ఏదో నూరిపోసినట్లుంది. దానికి మావయ్య అవునా అంటున్నారు. నేనే తలపై కొట్టినట్లు ఈవిడ నూరిపోస్తున్నట్లుంది అని చంద్రకళను ఇరికిస్తుంది. శాలినిని కాపాడిన చంద్రకళ ఇరుక్కుంటుంది. దాంతో క్రాంతి, శ్యామల చంద్రకళను నిందిస్తారు. ఇంకోసారి చేస్తే బాగుండదు అని వదిన చంద్రకళకు వార్నింగ్ ఇస్తాడు క్రాంతి. మరోవైపు రాజ్కు తెలియకుండా కోటీశ్వరుడా కాదా తెలుసుకోవాలి అని శృతి అనుకుంటుంది. కొత్త కారులో రాజ్ రావడం చూసి డౌట్ పడుతుంది శృతి. మీ ఇంటికి తీసుకెళ్ళు అని శృతి అంటే షాక్ అవుతాడు రాజ్. ఎలాగైనా మేనేజ్ చేయాలనుకున్న రాజ్ ముందు కాఫీ షాప్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం, ఈలోపు సర్వెంట్స్కి కాల్ చేసి ఇల్లు బాగా సర్దమని చెప్తానని తల్లికి కాల్ చేస్తాడు రాజ్. ఇంకా రేపు జరగబోయే స్టోరీ ఏంటంటే, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన చంద్ర చంద్ర అంటూ పిలుస్తాడు. అక్కడే సోఫాలో కూర్చొని ఉంటుంది శ్యామల. ఏరా, మీ ఆవిడ మీ రూంలోనే ఉంది అని చెబుతుంది. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు విరాట్. చంద్ర అన్నయ్యను కుట్టింది శాలిని అన్న విషయం ఆయన మనసులోకి బాగా ఇంజెక్ట్ చేసి అందరి ముందరా చెప్పించేలా ప్రయత్నించింది. ఆయనను ప్రెజర్ చేసేసరికి అన్నయ్య కంగారుపడి బీపీ పెంచేసుకున్నాడు అని చెబుతుంది శ్యామల. ఇంక విరాట్ చంద్ర దగ్గరికి వచ్చి చంద్ర అసలు ఏం జరిగింది అని అడుగుతాడు విరాట్. చంద్ర జరిగిన విషయం చెబుతుంది. నువ్వెందుకు నాన్నని ఆపాలని ట్రై చేసావు చంద్ర? నిజం బయటికి వచ్చి ఉంటే ఎవరు ఏంటో తెలిసిపోయేది కదా అని విరాట్ చెప్తాడు. నిజం బయటికి రావడం కన్నా శాలినిలో మార్పు రావడం ముఖ్యం. శాలిని కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా మనం ఆలోచించాలి. శాలినికి అవకాశమివ్వాలి తను మంచిగా మారడానికి అని చంద్రకళ విరాట్తో చెబుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.